ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. అక్కడే అధికారులతో సమీక్ష చేశారు. మీడియాను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తన కమిట్మెంట్ ఏంటి అన్నది ఆయన 5 కోట్ల ఆంధ్రులకు ఆ విధంగా తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికారులు తనకు చెప్పింది ఏంటి అన్నది బాబు వివరించారు. ఏకంగా 4 ఏళ్ల కాలం పట్టొచ్చు అన్నది అధికారులు చెప్పారని బాబు ఒక చేదు వార్తనే మీడియా ముందు ఉంచారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పిదాలు చాలా జరిగాయి. డయాఫ్రమ్ వాల్ 2020లో వచ్చిన గోదావరి వరదలకు కొట్టుకొని పోయింది. దీని మీదనే ఇప్పుడు చర్చ సాగుతోంది. డయాఫ్రమ్ వాల్ని తిరిగి నిర్మించాలా, లేక దాన్ని పక్కనే మరో వాల్ కట్టి పటిష్టం చేయాలా, లేక దానికి బీటలు వాలిన చోట్ల మరమ్మతులు చేసి ముందుకు సాగాలా అన్న దాని మీద జాతీయ అంతర్జాతీయ జలవనరుల సాంకేతిక నిపుణులు కూడా ఒక్క మాట మీదకు రాలేకపోతున్నారు. 4 ఏళ్లుగా వైసీపీ ఇదే విషయం చెబుతూ చివరికి ఎన్నికల్లో ఓటమితో ఇంటిబాట పట్టింది. ఇప్పుడు ఈ భారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పడింది. ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఇప్పుడు చర్చ సాగుతోంది. తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైనది అయి ఉండాలి, లేకపోతే ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. మరి మరమ్మతులతో సరిపెడితే ప్రాజెక్టుకే పెను ముప్పు అన్నమాట కూడా ఉంది. ఇక డయాఫ్రమ్ వాల్ని తిరిగి నిర్మిస్తే ఎంత ఖర్చు అన్నది కూడా ఒక చర్చగా ఉంది. 600 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా అని చెబుతున్నారు. ఈ మొత్తం ఎవరు చెల్లించాలి అన్నది కూడా ప్రశ్న. కేంద్రం అయితే గత 10 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చినది 15,000 కోట్ల దాకానే అని అంటున్నారు. 2014 నాటి అంచనాలకే కేంద్రం కట్టుబడి ఉంది. ఆ మీదట ఒక్క పైసా కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇక 2018 నాటికే సవరించిన అంచనాలు కలుపుకుంటే 56,000 కోట్ల దాకా అయింది. ఈలోగా డయాఫ్రమ్ వాల్ సమస్య వచ్చింది. ఈ మొత్తాన్ని కూడా కేంద్రం భరించదు అనే టాక్ ఉంది. మరోవైపు ఇంకోసారి పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను సవరించాల్సి రావచ్చు. అదే జరిగితే 70 నుంచి 80,000 కోట్ల రూపాయలకు వెళ్తుంది. మరి కేంద్రం అంత మొత్తాన్ని ఇస్తుందా అన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది. అదే టైంలో ముందు ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే ఆనక అన్నీ చూసుకొని తాపీగా కేంద్రం రీయింబర్స్మెంట్ కింద నిధులను తోచిన తీరున విడుదల చేస్తుంది. ఈ విధానం వల్ల భారం అంతా ఏపీ సర్కార్దే అవుతుంది. ఈ నేపథ్యంలో నిపుణుల నుంచి మేధావుల వరకు అనే మాట కానీ ఇచ్చే సలహా కానీ ఒక్కటే ఉంది. అదేంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. ఏ రోజుకైనా దాని పూర్తి బాధ్యత కేంద్రానిదే. అందువల్ల ఇప్పుడైనా దాన్ని కేంద్రానికే అప్పగిస్తే మేలు అని. ప్రస్తుతం వినిపిస్తున్న 4 ఏళ్ల కాల పరిమితికి మరో 4 ఏళ్లు వేసుకున్నా ఎప్పటికో ఒకనాటికి పోలవరం పూర్తి అవుతుంది అని అంటున్నారు. అలా కాకుండా ఏపీ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటే మాత్రం అది పూర్తయ్యే కాలానికి కాలం మరింతగా కరిగిపోతుంది. ఈలోగా 1,00,000 కోట్లకు కూడా ఖర్చు సవరించిన అంచనాల రూపంలో ఎగబాకవచ్చు. మరి చూడాలి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా పోలవరం సందర్శన అనంతరం చంద్రబాబు చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది. దాన్ని కనుక అర్థం చేసుకుంటే పోలవరం చాలా దూరం అని మాత్రం ఎవరికైనా బోధపడుతుంది.